మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. And would you say the same thing about shampoo, sir? Because shampoo 100 రకాల షాంపూలు ఈ రోజు ఏది కొనాలో అసలు దిమ్మ తిరిగిపోతుంది. పొడుగు జుట్టు వచ్చేస్తాను ఒకడు ఇంకోటి. The kind of shampoo is being used by people like me also with less hair. But I'll tell you, shampoo lo there is some things called bisphenols కాకుండా phthalates అని ఉన్నాయమ్మా. Phthalates is causing breast cancer. Be careful. అంతే. You have to go for non-toxic things. Go for the natural shikakai shampoos or something else. కానీ అందులో కూడా ఇప్పుడు పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా? పారాబెన్ ఫ్రీ, సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలేట్ ఫ్రీ కూడా చూడాలి. థాలేట్ ఉందా లేదా చూసుకోవాలి లేబుల్ లో, లేకపోతే సేఫ్. ఎగ్జాక్ట్లీ. పారాబెన్స్ ఆల్సో ద బిగ్. బట్ మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉంటాయి సార్? మేజర్ బ్రాండ్స్ థాలేట్స్ ఉన్నాయి, పారాబెన్స్ ఉన్నాయి, ఎస్ఎల్ఎస్ కూడా ఉంది. ఓహో, అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ప్, హెయిర్ అండ్ బాడీ. సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా. ద థింగ్ ఇస్ మనము we have always now మనము we start using shower, we are not using చంబు నీళ్ళు యూజ్ చేయట్లేదు. చంబు నీళ్ళ నుంచి వాష్ చేసినప్పుడు you used to take that transiently. ఒక 2 minutes 3 minutes చంబు నీళ్ళ నుంచి వాడొచ్చు. People are taking shower for 20 minutes. So they are accumulating a lot of toxins. That's a big పెద్ద పాయింట్ సార్. యాక్చువల్లీ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఒకటి, ఇంట్లో ఆయిల్ లేకుండా అట్లు దోశలు వేసుకోవడానికి ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి, నాన్ స్టిక్ ప్యాన్. టెఫ్లాన్ కోటెడ్. ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్లు ఓకే, కొన్ని నాట్ ఓకే, కొన్ని పార్షియలీ ఓకే, ఇలా రకరకాలు వచ్చేసారు. ఒక అమెరికన్ డాక్టర్ హ్యాస్ స్టడీడ్ అమ్మా, హీ హాస్ టేకెన్ శాంపిల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. అన్ని బ్లడ్ లో PFAO అని, పర్ఫ్లోరో ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది, ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది. దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్. ఐ విల్ టెల్ యూ, టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్, నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పసెస్. మనం యూజ్ చేస్తే తప్పు, అది వీఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్. అది PFAO is a one thing which is now epidemic. PFAO నుంచి పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది. ఉదాహరణకి ఏంటి సార్? క్యాన్సర్ మళ్ళీ క్యాన్సర్, ఆర్థరైటిస్, యు నేమ్ ఎనీథింగ్. రైట్. పర్ఫ్లోరో ఆక్టానిక్ యాసిడ్ ఉంది కదా, ఇట్ గోస్ అండ్ టోటలీ మైటోకాండ్రియా కి ఫెయిల్ చేస్తుంది. దట్స్ అ బిగ్ ఇష్యూ. ఆ సెల్యులర్ లెవెల్ లో డ్యామేజ్ చేస్తుంది, మనకి తెలియదు, తర్వాత తెలుస్తుంది. సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది, I can tell you అమ్మా, దానిలో కూడా 2-3 స్క్రాచెస్ కనిపిస్తున్నాయి. అవును, సో when you do that, ఆ స్క్రాచ్ చేస్తే పోయింది పని. అంతే. స్క్రాచ్ అయితే పారేయాలి. You are not supposed to use that. We used to be with a wooden spatula. ఇప్పుడు మా వాళ్ళు అంత people are not red. At that high heat low, it causes a problem. And I can tell you, 1 drop of oil and all that is a waste అమ్మా. It is not correct actually. దోసలు తినకపోతే ఏంటంటారు అయితే? లేదు, దోసలు తినాలి, అంతే కదా, దోసలు తినాలి, బట్ నాట్ అట్ దట్. దీని మీద కదా, ఇదివరకు ఇనప పెనం మీద వేసేవారు కదా. అవునమ్మా, కాస్ట్ ఐరన్. అవును, దట్ ఇస్ గుడ్ కదా సార్. ఇప్పుడు కాస్ట్ ఐరన్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా, బాగా సీజన్ అయిన తర్వాత. ద మోర్ ద కోటింగ్ దేర్ ఇస్ అ బిగ్ టేస్ట్ వస్తది అని మాకు చెప్పేది. బట్ అది పర్లేదా సార్? అది పర్లేదమ్మా, ఆ కోటింగ్ పర్లేదు. ఇది మాత్రం నాట్ యాక్సెప్టబుల్. అబ్సల్యూట్లీ పక్కనే పెట్టేయాలి. మూసీ రివర్ లో కూడా త్రో చేయవద్దు, ఆ జంతువులు పోతాయి కాబట్టి ఇది తీసుకెళ్లి మూసీలో పడేయండి అనడానికి కూడా లేదు వీటన్నిటికీ. అది అంటే అంత దారుణమైన ప్రోడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకా ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. పీపుల్ ఆర్ నాట్ అవేర్, దట్ ఇస్ ద ఓన్లీ థింగ్. యాక్చువల్లీ బ్రెడ్ గురించి మీరు బ్రెడ్ తీసుకొచ్చాం, ఎందుకంటే మనం మాట్లాడుకున్నప్పుడు చెప్తా బ్రెడ్ అంటే మా చిన్నప్పుడు మోడర్న్ బ్రెడ్ ఒకటి ఉండేది. ఎవరైనా దొడ్డు ఉంటే అరే మోడర్న్ బ్రెడ్ అని చెప్పేది. దట్స్ ఎ డిఫరెంట్ జోక్. బట్ ఆ బ్రెడ్ లో ఆ సమయానికి వచ్చింది కదా, అప్పుడు ఫ్రిడ్జెస్ లేవు అప్పుడు బాగా ఇంట్లో. వెరీ ఫ్యూ పీపుల్ యూస్ టు హ్యావ్ ఫ్రిడ్జ్. సో బ్రెడ్ కి షెల్ఫ్ లైఫ్ ఉండేది. షెల్ఫ్ లైఫ్ అంటే బ్రెడ్ బయట పెట్టేస్తే దానికి గ్రీన్ ఒక అది వచ్చేది. ఇప్పుడు ఇది బ్రెడ్ మీరు 15 days బయట పెట్టండి, వస్తుందా? రాదు. ఎందుకు? దేర్ ఇస్ ఏ బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడెడ్ ఇంటూ దట్. ఇది మంచి పాయింట్ సార్. ఇప్పుడు బ్రోమినేటెడ్ కాంపౌండ్స్ యాడ్ చేసినప్పుడు again your thyroid is going to get affected. Okay, BFR అంటారమ్మా, brominated flame retardants కూడా ఉంటాయి. So these are all the things which are taking you towards cancer. అంతే చెప్తా, వేరే అవసరం లేదు. సో the more the bread మీరు ఇంట్లో చేస్తే మంచిది ఒకటి, బట్ దిస్ ఆర్ ద థింగ్స్ విచ్ ఆర్ యాడింగ్ లాట్ ఆఫ్ 15 days షెల్ఫ్ లైఫ్. మీరు ఇక్కడ పెట్టేసి వెళ్ళండి, 15 days తర్వాత ఏం కాదు, ఏం యాంట్ కూడా రాదు. When the ant cannot eat it, why you should eat?
అంతే. ఇదివరకు మీరు అంత కరెక్టే సార్, చీమలు వచ్చేసేవి, మాస్ వచ్చేసేది, గ్రే కలర్, గ్రీన్ కలర్, గ్రీన్ అది వచ్చేది. So we used to throw it off. Now దానికి అది రావట్లేదు. So there are a lot of chemicals in that, preservatives. సార్ ఫ్రిడ్జ్ లో పెట్టి ఈ వస్తువులు ఏవైనా కూడా ఎడిబుల్ ఫుడ్ దాని మీద లేయర్ రాకపోయినా కూడా అది పాడైపోయింది అనుకోవచ్చు అప్పుడప్పుడు? లేదు, పాడైపోయింది was not my concern. I was talking about the additives. అదే Fluorine compounds, bromine compounds which are added into that. It is really taking care of your. ఇప్పుడు ఎట్లా ఉంది అంటే without doing anything they are getting into some fatigueness. అది చాలా ఇక చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇవాళ ప్రోడక్ట్, ఇవాళ మనం ఇక్కడ లేదు కానీ పన్నీర్. ఓకే, వీగన్ డైట్ నుంచి ఇప్పుడు వెజిటేరియన్ డైట్ కి వచ్చారు చాలా మంది. పన్నీర్ వరకు అంటే ఫర్ ఆల్ వెజిటేరియన్స్ ప్రోటీన్ సోర్స్ ఏమైనా ఉందా అంటే ఒక దిబ్బ పన్నీర్ తినేమంటారు రోజు, అంటే ఒక 200-300 గ్రామ్స్. born in హైదరాబాద్. నాకు చిన్నప్పుడు తెలుసు పన్నీర్ అంటే we never used to touch it. మనకి పనీర్ అని ఐడియా లేదు అప్పుడు తెలంగాణ, ఆంధ్రాలో. నౌ దట్ పనీర్ హ్యాస్ కమ్ అప్ ఇన్ ఎ బిగ్ వే. పనీర్లో there are 2-3 థింగ్స్ అమ్మాయి. మీరు ఇంట్లో చేసుకుంటే మంచిది. బయట పనీర్ నుంచి ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్ ఇస్ మోర్. రైట్. ఒక హైడ్రాక్సీ స్టార్చ్ అని ఉంటుంది, దేర్ ఈస్ సంథింగ్ అడిటివ్స్ వేరే ఉన్నాయి. యూరియా నుంచి పనీర్ తీస్తున్నారు. యూరియా నుంచి ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ. ఎలా తీస్తారు యూరియా నుంచి? చేస్తున్నారమ్మా. సో ద థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాడ్ సమ్ పొటాషియం పర్మాంగనేట్. ఒక డ్రాప్ పెట్టి పనీర్ మీద మనకి కలర్ చేంజ్ అవుతుందా లేదా చూసుకుంటే మనకి తెలిసిపోతుంది ఏముంది. కలర్ చేంజ్ అయితే ఏంటి సార్? ఎనీ సైన్స్ స్టూడెంట్, ఎనీ కెమిస్ట్రీ పర్సన్ హీ విల్ టెల్ యూ అబౌట్ దట్. సో పన్నీర్ చూసి ఏం చేయాలి సార్ మళ్ళీ చెప్పండి? పన్నీర్ చేసి వి టెస్ట్ విత్ పొటాషియం పర్మాంగనేట్. అది వేయంగానే అది మారిపోతే కలర్ మారిపోతే there is a problem with that. What is the take is, yes, we need to have good health and all that, but somewhere invest on some things which are not అంత టాక్సిక్ లేకుండా థింగ్స్ కి. ఎందుకంటే సార్ మీరు అన్నట్టు పన్నీర్ అయితే రీసెంట్ గా మనకి అనేక శాంపిల్స్ కలెక్ట్ చేసి చూస్తే కూడా అందులో సింథటిక్ తాలూకు ఇవి కూడా కనిపించాయట. దేర్ ఇస్ ఏ ట్రాన్స్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, అలాంగ్ విత్ దట్ యూరియా చెప్తున్నా కదా. యూరియా చాలా పెద్ద స్టార్చ్ అంటే అగైన్ యువర్ స్టార్చ్ లో పెద్ద కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. యూ గెట్ ఫ్యాట్ విత్ దట్. సార్ కొన్ని లోషన్స్ లో స్కిన్ సాఫ్ట్ అవ్వడానికి యూరియా యాడ్ చేస్తారు. ఇస్ దట్ అడ్వైజబుల్? ఈవెన్ దే యాడ్ సంథింగ్ లైక్ పెట్రోలియం జెల్లీ ఆల్సో. ఇస్ దట్ అడ్వైజబుల్? అది వేసుకోవచ్చా సార్? వాసలీన్, పెట్రోల్ జెల్లీ హాయిగా కాళ్ళు పగుళ్ళు పోతాయి, అలాగే చేతులు స్మూత్ అయిపోతాయి. అది పెట్టిన తర్వాత స్కిన్ నార్మలీ బ్రీత్స్. యూ అండర్స్టాండ్ దట్ కన్సెప్ట్. స్కిన్ బ్రీత్స్. స్కిన్ కి శ్వాసం ఉంది, అది మనం పెట్టుకుంటే పోతుంది. ఆల్ ద స్వెట్ పోర్స్ క్లోజ్ అయిపోతుంది. కాబట్టి అస్సలు నాట్ అడ్వైజబుల్.